ఇంకొకటి 7 ఇయర్స్కి ఒక ఇది వచ్చేసి 7 ఊర్లు సేరి చేసేంత ఊరు పండుగ. ఇప్పుడు మా ఊరు రాలేదు. ఇప్పుడు జిమ్కి నేను ఒక నాడు వచ్చాను. ఇప్పుడు నేను యాదో జాగాకి పోయింది. ఆ జాగా బ్రో వచ్చినాక చెప్తాను. ఇప్పుడు బ్రో ఇంట్లో ఉన్నది. నేను రాకేష్ గారిని తీసుకొని జిమ్కి వచ్చినాను. రాండా జిమ్ చేసి అమ్మిటి మాట్లాడతాము నేను యాడికి పోయింది అనేసి. ఇప్పుడు రాకేష్ గారికి బ్యాక్ చేయాలంటాడు. బ్యాక్ ఎక్సర్సైజ్ సరిగా తీసుకుంటా. రెడీ ఫర్ బ్యాక్, రెడీ ಫಾರ್ ಬ್ಯಾಕ್. ಅದು ಪಾರ್ಟಿ ಅಲ್ಲ, ಅದು ಊಟ ಏನು ಮಾಡಲ್ಲ. ರೆಡಿನಾ ಬ್ಯಾಕ್ ವರ್ಕೌಟ್ಗೆ? ಜಾಸ್ತಿ ನೋಡ್ತೈತೆ ಅಂತಾನೆ ಬ್ಯಾಕ್ ಈಸಿ. ಹೌದಾ? ಬ್ಯಾಕ್ ಮಾಡಿದ್ಮೇಲೆ ಇದು ವರ್ಕೌಟ್ ಆಗುತ್ತೆ, ನಾಳೆ 2 ನೋವುತ್ತೆ. ತಲೆ ಎತ್ತು, ತಲೆ ಎತ್ತು, ಹೊಡಿ ಹೊಡಿ. గైస్ లెగ్ వర్కౌట్ చేయలేమిలే. మా శిష్యుడు అల్లాడిస్తూ ఉంటాడు. ಫೋನ್ ಪೇ 3 ದಿವಸ ಇಲ್ಲಿ ಮೇಲೇನೆ ಇರುತ್ತೆ. ಯಾಕೆ ನಿಮ್ಮೆ ಜಾಸ್ತಿ ಕೇಳೋದಲ್ಲ ಮಚ ಕೇಳೋದಂದ್ರೆ ನಿಮಗೆ ಜಾಸ್ತಿ ಕಲಿಸೋದಲ್ಲ. ನುಗ್ಬಿಟ್ಟು ಐಸ್ ಕ್ರೀಮ್ ತಿನ್ಕೊಂಡ್ ಬರೋಣ ಏನಂತೀಯ? ನೋಡ್ಬಿಟ್ಟು ಕಳ್ಳರು ಬಂದ್ಬಿಟ್ಟು గైస్ ఇప్పుడు ఇలాగా 5 తింటాం అనుకుంటున్నాం. అది తెచ్చి 30 వచ్చింది. నన్ను ఇంకా ఫుల్ షటిల్ ఇంకా వద్దు అనిసే మా రాజేష్ రాకేష్ వద్దు అనిసే దానికి డైరెక్ట్ తిరిగిలాడిపోతాం కంట. అవుడే చెప్పని కదా బ్రో వస్తే యాడిపోయిండే ಯಾವ ఫంక్షన్ అనేసి నాకు తెలిసిండ్లే. నేను పోయి బాగా తినేసి వచ్చినాను. అడుగుతాము బ్రో మీరు ಯಾವ ఫంక్షన్ బ్రో అది? బ్రో ఇండ్లవాడి అని, అది 7 ఊర్లు సేరి, ఐ మీన్ లైక్ 7 విలేజెస్ సేరి ఊరు పండుగ చేస్తారు. 7 years once. దానికి ఆ పాటి జనాలు గాయస్ నిజం చెప్తాను, 4 kilometers కి 4 hours ట్రాఫిక్. అది ట్రాఫిక్ ది 2 సెకండ్లదేమో వీడియో వేసిన, అది ఉడేస్తాను చూసుకొని రండా. చూడండా. నెక్స్ట్ ఇంకొకటి 7 ఇయర్స్కి ఒక ఇది వచ్చేసి 7 ఊర్లు సేరి చేసేంత ఊరు పండుగ. నెక్స్ట్ ఒక్కొక్క ఇంటికి లేదంటాను 100, ఒక్కొక్కరు 100, ఒక్కొక్కరు 50, ఒక్కొక్కరు 500 కూడా గొర్రెలు కొట్టేవాళ్ళు ఉన్నారు. 50 గొర్రెలు ఒక్కొక్క ఇంటికి. అది కమ్మి 7 ఏళ్ళకి ఒక ఇద్ద. అంతా రిచ్ కిడ్సే ఇంట్లో వాడి అంటే ఫేమస్. దానికే ఏం నార్మల్ గా అంతా విఐపీసే వస్తారు అక్కడ. దానికి అంత రేట్. నువ్వు నైటే పోయిండు కదా వీడియోస్ ఎలా తానే మా సబ్స్క్రైబర్ చూపిస్తా అంటున్నావు బ్రో. నేను కలర్ చూసుకొని పైసని దేవుళ్ళు మారి అమ్మ అని వచ్చిండే, అది చూసుకొని కలర్ లైక్ బ్యూటిఫుల్ గా ఉండేవి అంటూ కదా. దానికి ఇప్పుడు జాతర చేస్తారు అనుకోని నేను వస్తే అడుగుతి నాన్ వెజ్ భోజనంలో చెప్పినాను. పొద్దున్నే ఫోన్ చేసిన వీళ్ళ మమ్మీ ఫోన్ ఎత్తురి. వీళ్ళ మమ్మీ అక్క నీ తిన్నాడు అప్ప నీళ్ళు పోసుకుంటా ఉన్నాడు. చెప్పినాను రా నీకు వెయిట్ చేస్తా ఉన్నాను తినొద్దు అని. ఇంట్లోనూ బాగా మిక్కిసి వచ్చేసి ఆడా సైలెంట్ గా నేను మటన్ తింటా ఉన్నాడు గాయస్. ఇంకా బిర్యానీ తినే కలే దానికి పీసులు సరిగా ఎక్కించిన. నేను మాత్రము మటన్ తినలేదు, వీడంతా తినే. కానీ నెక్స్ట్ లెవెల్ ఉండే గాయస్. కానీ వీడియోస్ చేసే కాలేదు బికాజ్ నేను ఆడో జ్ఞానంలో ఉండి చేసేకాలి అంతే. అట్లా సరిగా చేసిండ్రంట. సరిగా నువ్వు వచ్చిండు కదా, చూసు కదా. నువ్వు ఎంత ఏం చెప్పండి ట్రాఫిక్ లో చెప్పు. ట్రాఫిక్ లా ఇండ్లు పడి టర్నింగ్ ఇంకా వీళ్ళు బ్రో వాళ్ళు ఫ్రెండ్ వాళ్ళు ఇంటి గంట పైకి 4.5 kilometers కరెక్ట్ గా 40 minutes ఏమో తీసుకోండి. 6 గంట పైకి ఫుల్ రోడ్ ట్రాఫిక్. ఆ గాడిలో వచ్చిండేది కార్లో పోయింటే ఇంకా ఆడే స్ట్రక్ అంతే ట్రాఫిక్ ఉండే. అదేమో చెప్పే కదా వీడియో చేసిన అని చూడండి. తిరిగా నెక్స్ట్ డే ఏమన్నా చేస్తే ఇండ్లు పడి ఇలా ఫంక్షన్ ఆవిడ పక్కా పైసేస్తాను. వీడియో నైట్ అయితే నేను ఇంట్లో జగడ మాడితేను పర్వాలేదు, చేస్తాము చూడండి. వెయిట్ ఫర్ స్టిల్ 7 years. ఇప్పుడు మాట్లాడిండారంటే ఆడేదాడి చేయాలని. అది ఐ హోప్ అది చేస్తే మంచిదే, లేకుంటే వీ హ్యావ్ టు వెయిట్ స్టిల్ 7 years. సో అని చెప్పి ఎవరెవరు బిగ్ లైన్ తెలియదు. లెట్ మీ సీ ఫర్ నెక్స్ట్ 7 years విలేజ్. థ్యాంక్ యూ. సరే గైస్, యా ఊరు అది? ఇండ్లవాడి. సరే గైస్, ఇండ్లవాడి అంట. నెక్స్ట్ బ్లాగ్ లా చూస్తాము. బాయ్.